మా మొదటి కవులోనే విషయం. ఉంటుంది. సో, ధర్మ పరిరక్షణలో బ్రాహ్మణుల పాత్ర చాలా కీలకం. ఎందుకు? ఒక మత విధానం, ధర్మ విధానం, ఒక ఆలయం, అర్చన అనేది వాళ్ళ చేతుల్లో ఉంది. వాళ్ళ చేతుల మీదుగా నిర్వహిస్తూ ఉంటారు. హ్మ్. అటువంటి ఒక ధర్మం గురించి తీసే సినిమాలలో దాన్ని కాపాడే బ్రాహ్మణుల్ని కించపరిచే ప్రయత్నం 'మోహన్ బాబు' గారు, 'విష్ణు' గారు ఎందుకు చేస్తారు? బ్రాహ్మణులను అవమానిస్తే మిగిలిన కులాల వాళ్ళ చప్పట్లు కొట్టి ఆళ్ళ కోట్ల రూపాయలు కడతారా? బ్రాహ్మణుల మీద అందరికీ గౌరవమే గదా! హ్మ్. అవునా కాదా? సో, మిగిలిన కులాల వాళ్ళు కావచ్చు, మిగిలిన ప్రేక్షకులు కావచ్చు, బ్రాహ్మణుల్ని తక్కువ చేసి, అవహేళన చేస్తే చూస్తారా? హిట్ చేస్తారా? చేయరు గదా! చేయరు. ఇది వాళ్ళకి తెలియకుండా జరిగిన ఒక అపోహ. ఇప్పుడు వాళ్ళ పేర్లు పిలక, గిలక అని ఒక ప్రాస, రైమింగ్ కోసం పెట్టుండొచ్చు. హ్మ్. ఇంకొకటి, నేనిప్పుడే సినిమా రిలీజ్ కాలేదు కాబట్టి నేను ఆ విషయాలు చెప్పలేను గానీ, ఈ సినిమాలో హాస్యానికే తావుండదు. ఓకే. అంటే సినిమా అంతా ఒక ధర్మ పరిరక్షణ, ఒక వీరత్వం, ఒక కుటుంబ బాంధవ్యాలు, ఒక ఎమోషన్స్, ఒక శివుడు, భక్తి, మోక్షం ఇలాంటి ఎమోషన్స్ మీద నడిచే కథలు హాస్యానికే చాలా తక్కువ స్కోప్. అపహాస్యానికైతే అసలు 1 0% కూడా అవకాశమే లేదు. మరి